సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మే 21 నుంచి జూన్ 21 వరకు పుట్టపర్తి, లేపాక్షి, కదిరి, ధర్మవరం ప్రాంతాల్లో పర్యాటక యోగా మాసోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిష్ణాతులైన యోగా శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో రానున్న ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. యోగా చేద్దాం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర మహారాష్ట్ర అందరికీ తెలిసినట్టు ఇప్పుడు జూన్ 21వ తారీఖు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఆల్రెడీ మే 21వ తారీఖు నుంచి మనం యోగా మంత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం అన్నీ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాలు, ప్రతి సచివాలయాల్లో మనం యోగా ప్రాక్టీస్ అనేది మనం ఒక మంత్ సెలబ్రేషన్ గురించి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ఏర్పాటు చేసుకుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంతేకాకుండా మనకి 4 ఈవెంట్స్ టూరిస్ట్ ప్లేసెస్లో మనకి ఐడెంటిఫై ఇవ్వడం జరిగింది. ఇందులో పుట్టపర్తిలో ఒకటి, కదిరి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్, అలాగే లేపాక్షిలో మనకి వీరభద్రస్వామి టెంపుల్, మళ్ళీ నంది స్టాచ్యూ ఉందో అక్కడ. అంతేకాకుండా ధర్మవరంలో కూడా ఒకటి స్టేట్ ఈవెంట్, అంటే మనకి ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ధర్మవరంలో మనకి 11వ తారీఖు ఉన్న థీమ్ ఏంటి అంటే మనకి బ్యాంకర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకొని, అందరికీ తెలిసినట్టు ఇప్పుడు జూన్ 21వ తారీఖు మనకి ఇంటర్నేషనల్